రామశరణ్ బిడ్డలు కొడితే ఆయన టీవీలో లైవ్ పెట్టింది. రాష్ట్రము తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. పెద్ద చాలా తొత్తులు కదా వాళ్ళకి. ఇంత ఏం చెప్పారా? ఎందుకు మార్పు ఎందుకు వస్తలేదంటే డబ్బులకు లొంగిపోయి ఆశపడే ఇదంతా జరుగుతుంది. పుట్టింది కాబట్టి చనిపోయిందంటే భవిష్యత్తులో బీసీ రాజ్యం వస్తుంది, ఈ వివక్షతలు పోతే అంటారు. ప్రాణం పోతే కూడా పట్టించుకోకుండా ఉంటే ఇంకా దేనికి మీరు చేసేది? ఇది ఎంత సిగ్గుచేటు. ప్రభుత్వమా ఒక ఎస్సీని పట్టుకొని బీసీ అంటుంటే ఎట్లా అంటారు? కుమ్మెర ఇన్సిడెంట్ మీద ప్రభుత్వానికి ఏం చెప్తారన్నా మరి? నమస్తే, వెల్కమ్ టు KRTV. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొన్న చూసిన కుమ్మెర ఇన్సిడెంట్ కావచ్చు, కుమ్మెర గ్రామంలోని ఆ జాతరలో కావచ్చు, పసిబిడ్డను తొక్కి చంపిన ఘటన, దానికి సంబంధించి ఇప్పుడు సాక్ష్యాధారాలు మార్చే పరిస్థితి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తా ఉన్నాయి. కుల వివక్షత ఎదుర్కొంటున్న అయ్యప్ప స్వాములను చూస్తా ఉన్నాం సంగారెడ్డి జిల్లాలో. ఇట్లా పలు చోట్ల అంటే ఈ కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి ఈ విద్వేషాలు, ఈ వివక్షతలు ఎందుకు ఉన్నాయి? అసలు రాష్ట్రంలో ఇలాంటి అశాంతి భద్రత గల పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? ఇవన్నీ కూడా చింతల రాజలింగం అన్నగారు మనతో ఉన్నారు. అన్నతో అడిగి అసలు దీనిపైన ఒక అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉంటారన్నా? బాగున్నారా మీరు? బాగున్నాం అన్న. చెప్పండి అన్న, అంటే మీరు ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటారన్నా? నేను ఒక 58 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు 58 ఏళ్ళు అంటే మీరు ఒక మోస్ట్ సీనియర్ పర్సన్. మీ 58 ఏళ్ళ ఈ వయసులో, ఈ జీవిత కాలంలో మీరు ఎన్నో చూసుంటారు కదా. 75 ఏళ్ళు దాటిపోయింది మన స్వతంత్రం, అయినా కూడా ఎందుకు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఈ రోజు చూస్తుంటే నిజంగా చాలా బాధాకరం. 2 నెలల పాప పుట్టి తల్లి ఒడిలో నవ్వే రోజులు ఈ రోజులో. ఆమె ఏంటంటే 100 సంవత్సరాలు నిండినట్టుగా ఈ రోజు తొక్కి చంపినారంటే ఈ రాష్ట్రంలో సమాజం సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బతకడానికి కూడా స్వేచ్ఛ లేని దేశం అయిపోయింది మనది. ఇప్పుడు చిన్న పాప ఆమె ఏ రాజకీయం గురించి మాట్లాడుతుందని తొక్క చంపవలసి వచ్చింది. ఆమెకి ఏ కులం ఏమంట అర్థము? కులం చెప్తున్నారు. చిన్న పిల్లని చంపేసి మళ్ళా చిన్న పిల్ల రోగం వచ్చింది, బదొచ్చి అని చెప్పి ఈ యొక్క నాటకాలు ఆడుతున్నారు తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి కూడా కుల వివక్ష ఇంకా నడుస్తూనే ఉన్నది. ఈ రోజు ఎందుకు అంతా ఏమంటారు? హిందుత్వం అంటారు. హిందుత్వం అన్నప్పుడు ఈ కుల వివక్ష ఎందుకు రావాలి? అందరూ హిందువులే కదా. అందులో హిందువుల్లో ఐకమత్యం లేదంటారా? వాస్తవం లేదు కదా. లేకనే కదా హిందుత్వ ఐకమత్యం లేకనే చాలా మంది ఇప్పుడు క్రిస్టియన్స్ కలుస్తున్నారు. మరి ఎందుకు కలుస్తున్నారు? అందులో ఐకమత్యం లేక క్రిస్టియన్స్ 100% దాని వల్లే కలుస్తున్నారు. వారు దళితులు అన్నప్పుడు మన కులము లేనప్పుడు అన్ని కులాలు సమానం అన్నప్పుడు అన్ని కులాలు గుళ్ళ దగ్గర పోవాలి కదా. నువ్వు గుడి దగ్గరికి దేవుడికి కులం ఉందా? ఏమన్నా గాలికి కులం ఉందా? వీళ్ళకి లేనప్పుడు మనుషులకు ఎందుకు అంట? ఇప్పుడు రెడ్డి ఉండొచ్చు, బ్రాహ్మణ్ ఉండొచ్చు, కమ్మ ఉండొచ్చు, మాల ఉండొచ్చు, మాదిగ ఉండొచ్చు, ఏ కులం ఉండొచ్చు. కానీ పుట్టేటోడు ఎక్కడ పుడతాడో భగవంతుడు ఎవరికి పుట్టాలో వాళ్ళ పుట్టిస్తాడు. కానీ అట్లా కాకుండా వీళ్ళు రెడ్డి అని పెట్టుకొని ఇంకో చేసుకొని మరి ఒక రజిక అమ్మాయి ఆ బిడ్డని ఈ రోజు తొక్కి చంపేసి రకరకాలుగా నాటకాలు ఆడుతూ ఇప్పుడు చివరికి వచ్చేసరికి అసలు అంటే ఆ పాప తొక్కిసలాటలో చనిపోలేదు, వాళ్ళ హస్తమే లేదు, ఒంటి మీద ఒక గీత లేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిరన్నా. ఎంత బాధాకరం అంటే ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు. ముఖ్యమంత్రి పరిపాలన నిజంగా వాస్తవానికి సిగ్గు అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మార్టం లో ఉండకుండా ఎట్లుంటది? గీత లేకుండా ఎట్లుంటది? గీత లేకుండా ఎట్లా సమపడుతుంది? అప్పుడు అది జరుగుతుంది. రిపోర్ట్ ఇచ్చిందంటారా? చాలా తప్ప. వాళ్ళు చేసేది ఫేక్ రిపోర్ట్ గా మొత్తం అబద్ధమే. వాళ్ళు చేయడం అంటే రాజ్యం వాళ్ళ చేతుంది కాబట్టి ఎట్లా అంటే రాపించుకుంటారు డాక్టర్ తోటి. అది కాదు. వాస్తవానికి అక్కడ బొమ్మ కనబడుతుంది, అమ్మాయి కనబడుతుంది, అమ్మాయి ఎత్తుకున్నట్టుగా తల్లి కనబడుతుంది. ఒకళ్ళు ఏమంటారు అక్కడ తల్లి పిల్లని తీసుకురాలేదు అంటారు. రకరకాలుగా కొంతమందిని పుట్టించి సృష్టించి ఆ వాళ్ళని ఒక బీసీ ఒక ఎస్సీ కాబట్టి వాళ్ళని ఎట్లా అన్యాయంగా వాళ్ళకి అడగదొక్కాలి, ఇంకా అడగబచ్చాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వాలు చూస్తున్నాయి, కొన్ని అగ్రకులాలు చూస్తాయి తప్ప దానికి వాళ్ళు స్వయాన వాళ్ళ పిల్లని అయితే వాళ్ళ మన్మరాలు కావచ్చు, వాళ్ళ బిడ్డ కావచ్చు, వాళ్ళ కొడుకు అయితే వీళ్ళు రెడ్డి అనే వాళ్ళు అగ్రకుల వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళ. అంటే వేరేలకు ఒక న్యాయము, కింద ఉన్న కులం ఒక న్యాయం కాదు కదా. అంటే ఇప్పుడు కుల వివక్షత నడుస్తుంది 100% కనబడుతుంది కదా. అంటే రెడ్డిలో ఆధిపత్యం ఉందా? 100% కనబడుతుంది కదా. ఇప్పుడు రెడ్డిల ఆధిపత్యం ఉండబట్టినే 8 మందిలో 3 అరెస్ట్ అయ్యారు, 5 మంది ఎక్కడ పోయారు. 5 మంది వీళ్ళకి తెలుస్తాయి కదా. ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళు అన్నల గురించి ఏమో ఏ గుట్టలో చెట్టులో పుట్టలో ఉన్నోళ్ళేమో కనబడతారు వాళ్ళకు. కానీ ఈ యొక్క ప్రజలు తిరిగే మనిషి కనబడతారు దొరకబడతారు అంటే ఎంత కుతంతో నడుస్తుంది ఇది.
ఇది రాజ్యం చేస్తున్న కుట్ర, ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, ఇది అక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసిన కుట్ర, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి చేసిన కుట్ర. నాకేం తెలియదు అని అంటుండగా అన్న మరి చాలా సిగ్గుసేట చాలా సిగ్గుసేట ఆ మాట అనడము. ఆయన ఓట్లు ఆయనకి వేసింది కదా ఎమ్మెల్యేకు. ఇప్పుడు వీళ్ళ దళితుల ఓట్లు, సాకల వాళ్ళ ఓట్లు, బీసీల ఓట్లు పడ్డాయి కదా. పడ్డాక ఆయన పక్కకు ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద అలజడి, రాష్ట్రంలో అల్లకల్లం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది. దానికి ఇక నాకు తెలియదు అంటే నిజంగా ఆయన వాస్తవానికి ఆయన రాజీనామా చేయాలి. దానికి అది మామూలు విషయం కాదు. అది చిన్న పిల్ల చనిపోతారు, వాళ్ళ ఇంట్లోనే కానీ వాళ్ళ చుట్టాల దాంట్లో కానీ అదే ఒక రెడ్డి అమ్మాయి ఉంటే వీళ్ళకి చేసి 2 నిమిషాల్లో బయట తీసుకొచ్చేసి అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఒక దళితుడు ఇప్పుడు వాళ్ళు రజకులట, మరి అంటే కులం తక్కువలట, గుడిలోకి రావద్దట. అంటే వాళ్ళు బట్టలు ఉతికి వీళ్ళకి తెల్ల బట్టలు పల్లె పూలు చేస్తున్నది రజకులు కాదా? బట్టలు ఉతుకున్నప్పుడు దాన్ని మైల పడలేదా? అంటే గుడ్లకు వస్తే మైల పడ్డదా? దేవుడు చెప్పిండా ఈ మైల పడ్డదని రావద్దని చెప్పి? వీళ్ళు కులాంకారంతో వీళ్ళు కింద ఉన్నోళ్ళు కిందనే ఉండాలి తప్ప మా గుడ్లకు రావద్దని చెప్పి వీళ్ళు కావాలని చేయడం తప్ప రజకులు అన్నది గాని, ఎస్సీలు గాని, బీసీలు గాని ఎవరైనా గాని భగవంతుని దగ్గర అందరు సమానులే. అలాన్నప్పుడు చేసుకోవాలి తప్ప వీళ్ళు కావడంతో అహంకారంతో రజకులు రావద్దు, ఎస్సీలు రావద్దు అంటే ఈ యొక్క రాజ్యానికే తీరని మచ్చ. ఇది ప్రభుత్వానికి అర్థమైతే లేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మీరు వాస్తవానికి ఆలోచించండి, మీరు పలచన పడిపోతున్నారు. ఇలాంటి దాంట్లో పలచన పడిపోతున్నారు, ప్రభుత్వం పలచన పడిపోతుంది. ఇది కట్టు కాదు. వెంటనే మీరు వాళ్ళని పిలిపించుతారా? మీరు ఎక్కడున్నారో మీకు తెలుసు. అక్కడ ఎమ్మెల్యే తెలుసు, అక్కడ డిఎస్పీ తెలుసు, అక్కడ సిఐకి తెలుసు, అందరికి తెలుసు. కాబట్టి తొందరగా వాళ్ళు అరెస్ట్ చేస్తేనే మారిపోతుంది. లేకుంటే ఇట్లా చేస్తూ ఉంటే రాష్ట్రము తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి దాకా పోయినా కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేరంటారా? 100% అదే కదా. చూడకపోయి ఉండొచ్చు కదా ఆయన. అరే ఏంటండి అల్లజడి టీవీలలో, పేపర్లలో, మీడియాలో ఇంత కనబడుతుంటే పెద్ద ఛానల్ తొత్తులు కదా వాళ్ళకు. ముఖ్యమంత్రికి తొత్తులా? కాదు కదా మరి. ఇప్పుడు టీవీ 9 ఏదైనా అదే అందుకే కదా వాళ్ళు ఇంత పెద్ద చిన్న అమ్మాయిని ఇంకోటి తెలుసో తెలియదు, ఈ పిల్ల చిన్నిపోతేనేమో టీవీలో కనబడతలేదు. రామేశ్వరం బిడ్డలు కొడితే ఆయన టీవీలో లైవ్ పెట్టింది. ఇది ఎక్కడ టీవీలు? ఇవేం టీవీలు అండి? ఇంత కోకో ఇది అవి టీవీలు, ఇవి బతుకులు ఇవే. అంటే చిన్నోనికి ఒక న్యాయము, పెద్దోనికి ఒక న్యాయమా? అంటే బిడ్డ కొడితే చూపిస్తారంటే టీవీలు బట్టి బిడ్డ చూపిస్తారు, బిడ్డ చచ్చిపోతే చూపిస్తలేరు. అంటే ఎంత వీళ్ళు కూడా అహంకారమే కదా. ఈ టీవీలో పెద్ద టీవీలు ఉన్నది అహంకారమే, చాలా పెద్ద అహంకారాలు ఉన్నవి. ఈ టీవీలు కూడా ఆలయానా? అన్ని అవే కదా. పెద్ద టీవీలు అన్ని టీవీలు వాలే కాబట్టి, అగ్రకులాలే కాబట్టి చచ్చినప్పుడు ఏమో చూయించరు, పుట్టిన పోయి చూయిస్తారు. ఇదెక్కడి న్యాయం? ఇది చాలా దుర్మార్గమైన పని చేస్తారు ఈ పెద్ద పెద్ద టీవీ వాళ్ళు కూడా అని తెలియదు. మరి నిజంగా అంటే ఈ వ్యవస్థలో మీరు ఇప్పుడు 58 ఏళ్ల నుంచి మొదట అదే ప్రస్థానం మొదలు పెట్టారు. మీ ఏజ్ ఇప్పుడు 58 ఏళ్ళు, ఎన్నో చూసి ఉంటారు సమాజంలో. ఎందుకు మార్పు ఎందుకు వస్తలేదన్నా? ఎన్నో రకాలుగా చెప్తారు. అంబేద్కర్ చెప్పిండు, గాంధీ చెప్పిండు, మంచి వాళ్ళు చెప్పారు, రాజ్యాంగం ఉన్నది, చట్టం ఉన్నది. వివక్ష ఎందుకు పోతలేదు అంటే వాస్తవానికి మన వాళ్ళు కొంచెం ఏముందంటే మన వాళ్ళు కూడా కొంతమంది అక్కడ చెప్తున్నాను, కొంతమంది బీసీలు కావచ్చు, ఊరో కావచ్చు, అమ్మాయి ఉన్నా కానీ అమ్మాయి బాబా లేదంటున్నారు. అంటే కొంతమంది డబ్బులు ఇచ్చి మన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక గొప్ప డబ్బులు ఇచ్చిందంటే అబద్ధం ఆడడానికి వాళ్ళు ఏదో చెప్పగలుగుతారు, లొంగిపోతారు. అదే రెడ్డిలుగా ఉండొచ్చు, ఇంకొకరు 1000 రూపాయలు 10,000 ఇచ్చినా దొంగలాడు, అది ఉన్నా చెప్తాను, లేని తిండికి లేకుండా పర్లేదు. కానీ వాళ్ళకు మనకు తేలిందంటే మనం లొంగిపోతున్నామని చెప్పేసి మన విడగొట్టి విభజించి పాలిస్తున్నారు వాళ్ళు. కానీ మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు తెలుసుకోవట్లేదు. ఇది వాళ్ళ మైకంలో పడి, తాగుట్లో పడి, లేకుంటే తిండిలో పడి వాళ్ళు ఇచ్చే 1000-2000 ఆ 1000-2000 ఆశపడి ఈ యొక్క అమ్మాయిని పాపని అన్యాయం చేస్తున్నారు తప్ప ఇంకా దాంట్లో ఏమున్నది? ఇప్పుడు అంటే డబ్బులకు లొంగిపోయి ఆశపడే ఇదంతా జరుగుతుంది. అవును. మరి అంటే దీని నుంచి చైతన్యం వస్తుంటారా? భవిష్యత్తులో మార్పు వస్తుంది? ఇట్లా ఉంటే వస్తుంది. ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు బీసీలు పరిపాలన రావాలంటారు. బీసీల పరిపాలన ఏడొస్తుంది ఇట్లా చేస్తుంటే? ఇట్లా మన వాళ్ళు బీసీలు అంటే ఒకరికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప, వాళ్ళ బిడ్డ, కొడుకు, మన్మరా అయితే ఒక రకంగా, వేరే ఇంట్లో అయితే ఒక రకంగా. బీసీల వాళ్ళు ఇంకా కష్టమే కదా. ఇప్పుడు రెడ్డిలు ఉన్నారు, ఇంకో రెడ్డిలు కూడా ఉందని అలా నేను రెడ్డిలో కూడా కొంతమంది చూస్తుంటే మీడియాలో వాళ్ళు ఖండిస్తున్నారు, న్యాయం జరగాలి, వాళ్ళ శిక్ష పడాలంటున్నారు. నేను అందరినీ అంటే రెడ్డిలు అన్నాను, రెడ్డిలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, న్యాయం గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా ధన్యవాదాలు. కానీ ఇలాంటివి కూడా కొంతమంది రెడ్డిలని, అందరినీ కాదు కొంతమంది రెడ్డిని కూడా ఎవరికైతే వివక్షత ఉన్నదో వాళ్ళు మాత్రము ఒప్పుకోండి, రండి మీరు వాస్తవానికి ఒప్పుకొని ఆ పిల్లకి ఏం జరిగింది, ఆ పిల్ల చనిపోయింది కూడా నష్టపడే కట్టియాలేది.
ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఇంత అన్యాయం జరిగినా ఈ యొక్క తెలంగాణలో కానీ ఇక్కడ రాష్ట్రం అయిపోలే. పాప అనేది ఎవరి దుష్మన పాప? తల్లివడిలో మంచిగా సంతోషంగా ఉండి నవ్వుకునే పాప ఈ రోజు చనిపోయి రఘుకులవంటూ 7 నెలలకు చనిపోయినాడు. 7 నెలల పుట్టిన వాళ్ళకు 99% బతికి మంచి బ్రహ్మాండంగా హుషారుగా ఉన్నారు. చాలా మంది అంటే మన వాళ్ళతో చెప్పిస్తూ వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొంతమంది తోటి 7 నెలలకు పుట్టింది కాబట్టి చనిపోయిందంటే, పుట్టి బతికిన వాళ్ళు ఎంతమంది లేరు అలా? అంటే ఏమిది? ఎవరికి చేస్తున్నది? రకరకాలుగా విభజన ఎందుకు? అన్ని విభజనే తప్ప విడగొట్టడం తప్ప ఇంకేం లేదు. ఇలా కావాలని చేయడమే ఉందంతా. ఇప్పుడు అంటే చాలా మంది కొందరు పుట్టుకొచ్చి రకరకాలుగా మాట్లాడుతారు. భవిష్యత్తులో బీసీ రాజ్యం వస్తుంది, ఈ వివక్షతలు పోతే అంటారు. నమ్మకం ఉందా అని నిజంగా మీకు? 100% లేదు. ఇప్పుడు కూడా కనబడుతుంది కదా. మీరు ఈ వర్గానికి చెంది కూడా చెప్తారు లేదన్నా. ఎందుకంటే మీకే నమ్మకం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మొన్న ఇది సమ్మక్క సారక జాతరలో మన దెబ్బలు టమ్మకుండా ఆయనకు మనోళ్ళందరూ మద్దతు పలికిరు. చాలా సంతోషం. నిజంగా గరీబోడు పలకాలి, వాస్తవమే. కానీ హిందువులే కదా. ఇక్కడ హిందువు చనిపోతే చేస్తారు, కానీ అక్కడ ఉన్నంత బలము చేకూర్చిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చేకూర్చుని అడుగుతుంది నేను. అంటే ఇప్పుడు ఆయనకు బిజినెస్ నష్టమైందనే అంత సపోజ్ మనిషి చనిపోయింది ఇక్కడ, అంతకంటే 1000 రెట్లు ఎక్కువ కదా ఇక్కడ. కానీ ఈమెకి ఎందుకు అంతకాలం చేయలేకపోతున్నారు? ఇది ఎక్కడ న్యాయము? అంటే బిజీ చేసుకో ఒక న్యాయము, చనిపోతే ఒక న్యాయము. అంటే అందుకని అంటే ఈ బీసీలు ఒక్క దగ్గర ఒక్క మాట మాట్లాడారు. ఆడపోతే ఆ టైంకు ఆ మాట మాట్లాడతారు, ఈ టైంకి ఈడ మాటలు మాట్లాడతారు. నిజంగా బీసీలో ఉన్న వాళ్ళు అందరు ఏకం కండి, బంద్ పెట్టండి, బంద్ చేయండి. తెలంగాణకు ఎందుకు జరగదు అని ఇప్పుడు ఏకంగా చెప్పండి. తెలంగాణ బంధుకు పిలిపియాలి. పిల్లలు మీరు ఎందుకు అంటున్నా? మీరు బీసీలే కదా. వాళ్ళతో ఒక బీసీ ఉన్నారు, అందులో ఒక ఎస్సీ ఉన్నారు కదా. ఎస్సీలు బీసీలు ఎస్టీలు అన్ని కలిపి బంద్ ప్రకటించారు. ఎందుకు అరెస్ట్ చేయరు? ఇప్పుడు ప్రభుత్వం చేతులు తీసుకుంటే మీరు ఎందుకు వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నట్టు కదా బీసీలు కూడా. అయ్యో ఏదో మాట పోతురు కాదను, పోతురు మాట్లాడుతురు, కానీ బలమైన న్యాయం కోసం చేయలేకపోతున్నారు. ఆ బలం చేయాలంటున్నాను నేను. ఆ యుద్ధం చేయాలి కదా. అంటే ఐకమత్యం లేదు. నిలబడాలి, కొట్లాడాలి, యుద్ధం చేయాలి. ఐకమత్యం ఎందుకు లేదంటారా? అంటే ఇప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఆర్థికంగా వెనకబడ్డానికి ఐకమత్యం లేదా, లేకపోతే ఉండే వీళ్ళ అంటే ఆలోచన విధానం ఫస్ట్ నుంచి తాతలు ముత్తాతలతో బానిసత్వం అయిపోయింది. మొత్తం బానిసత్వమే. ఎందుకంటే వీళ్ళు వాస్తవానికి ఆర్థికంగా ఉండరు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పాట పాడుతూ, ఎవరు కళ్ళు పోస్తాడు, ఎవరు సార పోస్తాడు, ఎవరు అన్నం పడతాడు, ఎవరు బిర్యానీ ఇస్తాడు. ఈ రోజు ముంగడ మాట్లాడినాడు, గంట తర్వాత ఎందుకు వెళ్ళిపోతున్నాడు. ఎవరికి డబ్బు ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతాడు. అందుకని ఫస్ట్ నుంచి బానిసత్వంలో ఉన్నారు కాబట్టి అదే బానిసత్వంలో బతకాలి ఆలోచన కొనసాగుతూ ఉంది, ఇంకా కొనసాగుతూ ఉంటది. ఈ రాజ్యంలో, ఈ తెలంగాణలో బీసీ రాజ్యం వస్తుంది అంటే నేను నమ్మడం లేదు. ఎప్పుడైతే బీసీలది ఏకమై, ఉన్న ఎమ్మెల్యేలు ఏకమై, మీ బీసీలు మాకు ఎందుకు రాజ్యం రావద్దంటే 100% బీసీలకు రాజ్యం మిగతా పార్టీలను వీడి రావాలా? అంటే మనకి బీసీ రాజ్యం ఎట్లా వస్తుంది నీకు? ఇప్పుడు బీసీ రాజ్యం కావాలంటే ఉన్న ఎమ్మెల్యేలకు నాకు మినిస్టర్ కావాలంటాడు, లేకుంటే నేను చైర్మన్ కావాలంటాడు. నీకు ఒక అగ్ర కులాల దగ్గర నువ్వు ఉండి ఒక మినిస్టర్ గా నువ్వు సాగిల పడుతున్నావాడ, ఒక సీఎం మన చైర్మన్ కావాలి సాగిల పడ్డప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు మాట్లాడుతూ నువ్వే నీ హక్కు నువ్వు అడగలేకపోతున్నావు సీఎం దగ్గర పోయి. నా జనాభా బీసీ కులానికి ఇంత అవుతుంది, ఎస్సీలకి ఇంత ఇట్లా అవుతుంది, ఎందుకు అడుగుతలేదు మాట్లాడా? అంటే నీవు బాగుపడాలి, నీ పిల్లలు బాగుపడాలి, చుట్టాలు బాగుపడాలి. కానీ అలాంటి బీసీ ఎట్లా రాజ్యం వస్తుంది? రాదు. 100% రాదు. ఇప్పుడు ఉన్న అగ్ర కులాలు వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికి కొంచెం ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు పిలుచుకుంటే పక్క పెడతారు. మాట్లాడే చాలా మంది బీసీలో ఎస్సీలో ఎస్టీలో ఉన్నారు, కానీ వీళ్ళు లాస్ట్ దాకా వచ్చి నిలబడతారనే ఆలోచన లేదు వీళ్ళు. అంటే మధ్యలో తప్పుదారి పడిపోతారు ఏదో రకంగా. సో మార్పు రావాలంటే ఐకమత్యం కావాలి, ఐకమత్యం ఉండాలి. ఈ బీసీ రాజ్యం కాదు. ఫస్ట్ ఈ పిల్లకు చిన్న పాపకు ఏకమై ఒకసారి అందరూ ఏకమై చిన్న విషయం కాదు కదా. ప్రాణం పోతే కూడా పట్టించుకోకుండా ఉంటే ఇంకా దేనికి మీరు చేసేది? దానికి ఎందుకు బంధిస్తలేరు, బంధిల్పియరు? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ఆలోచన చేయండి. మీ యొక్క ప్రభుత్వాన్ని పల్సన చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఉండొచ్చు, అందులో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఇక్కడ ఉన్న ఇప్పుడు అగ్ర కులాలు ఉండొచ్చు, మీరు మంచి వాళ్ళు ఉండొచ్చు, నువ్వు ఒప్పుకుంటాం. కానీ వాళ్ళ వల్ల మీకు చెడు పేరు వస్తుంది. అతి తొందరలో ఎవరైతే ఈ అగ్ర కుల రెడ్డి ఉన్నాడో ఆయన పిలిపిస్తారా, మీరు ఆయన అరెస్ట్ చేపిస్తారా మీకు తెలుసు. మన అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం తెలుసు ఎక్కడ ఉన్నదో. నేనేమంటున్నానంటే, పోలీసు యంత్రాంగము అడవిలో ఉన్న అన్న ఎక్కడున్నాడో, ఏ మూలకున్నాడో, ఏ చెట్ల కింద ఉండో తెలుస్తారు.
కానీ ఈ యొక్క మనుషుల్లో తిరుగుతున్న మనిషి కనబడుతున్నాడు అంటే పోలీసులకు సిగ్గుసేటు ఈ మాట్లాడడం సర్పంచ్ మళ్ళా మీకు తెలియదు అది ఎక్కడ ఉన్నది ఇది ఎంత సిగ్గుచేటు ప్రభుత్వమా పోలీస్ శాఖ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి కేసు పెట్టాలి అసలు ఎస్సీ కాదంటారు కదన్నా ఎంత బీసీ అని అంటారు అంటే ప్రభుత్వము రాజ్యం వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కడ మలుపుకుంటే సీకే ఉన్నమ్మా ఇక్కడ మలుపుకోవచ్చట సీకే ఉన్నమ్మా ఇక్కడ కట్టుకోవచ్చు అక్కడ కట్టుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ఎస్సీని పట్టుకొని బీసీ అంటుంటే ఎట్లా అంటారు అంటున్నా అసలు ఎస్సీ కాదు అని పోలీసు వాళ్ళే చెప్తారు ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ అంటే ఆయనకి అమ్ముడు పోయారు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఈ సర్పంచ్ కు అమ్ముడు పోయి వాళ్ళంటే ఫస్ట్ వాళ్ళ సస్పెండ్ చేయాలి ముందు ఇప్పుడు వాళ్ళ పిల్ల దూకుంటారా వాళ్ళ కొడుకే దూకుంటారా పోలీసులు బిడ్డ ఉండొచ్చు పోలీసు మన్మలు ఉండొచ్చు వాళ్ళ ఎవరు ఉండొచ్చు వాళ్ళ ఉంటారా కానీ వాళ్ళకొక న్యాయము అంటే కింద బీసీ ఒక న్యాయము ఇది తప్పు ఎందుకంటే వీళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు పోలీసులు అన్యాయం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది సో ఫైనల్ గా ఇప్పుడు ఈ కుమ్మెర ఇన్సిడెంట్ మీద ప్రభుత్వానికి ఏం చెప్తారన్నా మరి నేను ఒకటి చెప్పి ప్రభుత్వానికి మీరు ఏమంటారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 సంవత్సరాలు పరిపాలిస్తా అంటున్నారు మీరు అవునా కదా అలాంటప్పుడు అన్ని కులాలన్నీ సమానం చూసే బాధ్యత మీది మీరు చూడకుండా ఒక కులాన్ని పెట్టుకొని మీరు వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉంటే రేపు రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు కాదు 10 నెలలు ఉంటారా మీరు తెలుసుకోండి ముందు ఎందుకంటే ఈ రాజ్యంలో ఎవరైనా ఒక పెద్ద దిక్కు అంటే మీరు ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటారు ఆ బిడ్డని మీరు కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలి ఎవరైతే అన్యాయంగా వాళ్ళకు అమ్మాయిని కొట్టిరో ఆ పాపను చంపేయబడ్డారో వాళ్ళు పిలిపిస్తారా లేకుంటే పిలిపిస్తు కాదు మీరు వెంటనే పోలీసు ఆర్డర్ ఇవ్వండి డీజీపీకి ఎస్పీ చెప్పి వెంటనే అరెస్ట్ చేసి జైలు అట్రాసిటీ కేసు జైలు పెట్టిస్తే పంపిస్తే అప్పుడు నిజంగా ఈ ముఖ్యమంత్రి చాలా మంచోడు 10 ఏళ్ళు ఉంటే బాగుంటుందని ఎస్సీలు బీసీలు ఎస్టీలు అందరూ భావిస్తారు తప్ప మీరు ఇట్లనే నాన్స్ దోడి ఉంటే రాబోయే రోజుల్లో మీకు కష్టం ఉంటుంది మీ ప్రభుత్వం కష్టం ఉంటుందని తెలియజేస్తున్నా డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ